ఒక ఎంవిఐ 10 లక్షలు ఇచ్చిండంటే వాళ్ళ సంపాదన ఎంతున్నది, రోజుకు ఎంతున్నది, విత్ ఇన్ 2 days లో 10 lakhs ట్రాన్స్ఫర్ చేసిండంటే వాళ్ళ సంపాదన ఎట్లున్నది, ఎవరెవరికి ఎంత ముడుతున్నాయి, ఏం నడిపిస్తున్నారు, ఏందనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు ఏదో నేను 10 లక్షలు లాస్ అయినా అంటే కరెక్ట్ కాదు. ఓకే, సో ఏదైతే అక్కడ క్రైమ్ జరిగిందో దాన్ని మీరు చెప్పిండ్రు, ఆడదాకా బాగానే ఉన్నది. కానీ మీరు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి డబ్బులు పంపించిండ్రు అంటే దానికి వెనకాల మతలబ్ ఏదో అయితే ఉన్నది. ఉట్టిగైతే ఎవరు కూడా పంపరు. నిజంగా మీరు ఏది తప్పు చెయ్యకుంటే మీరు బరాబర్ బెదిరిస్తుండే ఫోన్ చేసినోని. ఎవరైనా నువ్వు అసలు ఏసీబీ అయితే ఏంది, ఎవరైతే ఏంది, తప్పు చేయనప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏసీబీ అయితే ఏంది, మినిస్టర్ అయితే ఏంది, సీఎం అయితే ఏంది, ఎవరైతే ఏంది, నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వు కింగే. వన్స్ నువ్వు తప్పు చేసినావంటే ఆబ్వియస్లీగా దాన్ని ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఆడికెళ్ళి ఎట్లా బయటపడాలన్న థాట్ నీకు వస్తుంది. కాబట్టి మీరు చేస్తుంటారు. లేదు ఇదంతా నేను ఆ ఏసీబీని ట్రాప్ ఎవరైతే ఫోన్ చేసిండ్రో వాళ్ళని పట్టడానికి చేసిన అని మీరు అన్నారు అనుకోండి, తర్వాత అది మీరు ఎప్పుడు చేయాలి, ముందు 2 లక్షలు ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు చేయాలి. మళ్ళీ 2 లక్షలు ఇచ్చి మళ్ళీ 10 లక్షలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుడు అయితే కరెక్ట్ కాదు. సో ఇట్లా మరి ఇక్కడ ఎవరికి సవాల్ ఇస్తున్నారు అంటే ఏసీబీ అధికారులకు ఏడ సవాల్ ఇస్తున్నారు. మరి ఏసీబీ అధికారులు కూడా సైలెంట్గా ఉండకండి మీరు. ఎందుకంటే ఈ రోజు ఏసీబీకి పైసలు ఇస్తే ఏసీబీ సైలెంట్గా ఉంటారు అన్న యాంగిల్లో ఇక్కడ వరంగల్లో ఒక ఇష్యూ జరిగింది. మరి ఏసీబీ అధికారులు కూడా దీన్ని ఎంతవరకు స్ట్రిక్ట్గా తీసుకుంటారో ఏందో అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ పైనకు ఇంత పెద్ద అవార్డం ఒకరు వేసినప్పుడు వాళ్ళు కూడా స్పందించాలి కదా. వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు, ఫేక్ కాల్స్ వస్తే స్పందించకండి అంటే ఒక గ్రూప్ 1 అధికారి అయ్యుండి కూడా మీరు ఈ రోజు 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు మిమ్మల్ని కాపాడుకోవడానికంటే ఎంతవరకు కరెక్టో ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి ఇట్లా ఎంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ సంపాదన ఏంది, ఏడదాకా పోతున్నది, ఏమైతున్నది, పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడైనా మీరు స్పందిస్తారా లేదా నాకేం అవసరం లేదు అని చెప్పి మీరు ఇట్లనే సైలెంట్గా ఉంటారా? ఇంతగానం రవాణా శాఖలో జరుగుతున్నది, ఇంత అవినీతి ఉన్నది, ఇంతమంది అసలు బరిదెగించి ఇన్ని కథలు పడుతున్నారని చెప్తా ఉన్నా కూడా ఇప్పటిదాకా కూడా మీరు స్పందిస్తలేరంటే ఇక ఒక్కొక్కరు ఎంత ఘనంగా మారిపోయినరు ఏందని ఒకసారి ఆలోచించుకోండి.